నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కూకట్పల్లి సహస్ర హత్యకి సంబంధించిన నిందితుడిని పోలీసులైతే పట్టుకోవడం జరిగింది. విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కూకట్పల్లిలోని సహస్ర ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలియజేయడానికి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా న్యూస్ CEO నిరుపమ గారు. నిరుపమ గారు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజానికి ఇది 5 రోజుల క్రితం జరిగింది. మండే రోజు జరిగినటువంటిది. అప్పటి నుంచి కూడా 5 డేస్ నుంచి ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. మొత్తానికి ఈ రోజు ఛేదించగలిగారు. అందులో ఏంటంటే 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లడు, 16 ఏళ్ల లోపే పిల్లడి ఏజ్ కూడా. ఆ అబ్బాయే పక్కన బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో ఉంటాడట. 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ కి దిగి ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ లోకి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 80,000 దొంగతనం చేశాడని చెప్పేసి దేవుడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాటితో పాటు అక్కడే ఉండి ఆ ఉండిని కూడా పగలగొట్టి తీసుకోవాలని అనుకున్నాడు. అది సాధ్యం కాక అమ్మాయి ఆపటం వల్లనే అప్పటికప్పుడు అటాక్ చేశాడు అని చెప్తున్నారు. కానీ ఏంటంటే వాడు ప్లాన్డ్ గా చెయ్యాలి దొంగతనం అనేది. ఒక గ్యాస్ వదిలేయాలి, గ్యాస్ కట్ చేయాలి, ఫస్ట్ గ్యాస్ పైప్ కట్ చేసేయాలి, ఆ తర్వాత గ్యాస్ వదిలేయాలి, అంత లోపల దొంగతనం చేసేయాలి. చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించేసి బయటకు వచ్చేసి గడిపెట్టేయాలి. అది వాడు రాసుకుని లాస్ట్ లో తెలుసా మిషన్ డన్ అని రాసుకున్నాడు. మొత్తానికైతే ఈ రోజు 5వ రోజు పక్కన బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడంట. అతను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకి సహకరించడం వల్లనే పట్టుకున్నారని చెప్తున్నారు. అది ఒక వెర్షన్. ఏదైనా కూడా పోలీసులు రెండో వెర్షన్ ఏంటంటే చూస్తుంటే పోలీసులు సీసీ కెమెరాలో చూసి ఎందుకు చూస్తున్నాడని ఆ తర్వాత వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అప్పుడు నిజాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. మొత్తానికైతే ఆ పిల్లోని ఇప్పుడు డీసీపీ ఆఫీస్ లో పెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. ఫాదర్ ఏం పని చేయడం తెలుస్తుంది. మదర్ మాత్రం ఒక చోట ఇళ్లలో పని చేస్తారు కదా, హౌస్ కీపింగ్ లో చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం సాఫ్ట్వేర్ అతను ఇచ్చాడా ఇన్ఫర్మేషన్, లేకపోతే పోలీసులే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో చూసారనేది తర్వాత విషయం. కానీ పట్టుకోవటం అయితే ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత ఈ మర్డర్ మిస్టరీ ఛేదించడం అయితే గ్రేట్. నిజంగానే పైన చూడండి మీకు కనిపిస్తుంది, ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఆ 4th ఫ్లోర్ లో నుంచి పక్కనే ఉన్నటువంటి పెంట్ హౌస్ లోకి దూకాడు అనమాట. కానీ ఆ రోజు స్కూల్ ఉంది, యాక్చువల్లీ స్కూల్ ఉంది. ఈ పాప మాత్రం స్పోర్ట్స్ డే ఉందని చెప్పి వెళ్ళలేదు. ఆ పాపకి హాలిడే ఉంది. కానీ మరి ఇతనికి ఎందుకు హాలిడే ఉంది, ఎందుకు వెళ్ళలేదు? ఆ పక్కనే చదువుకున్నటువంటి అదే స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నటువంటి పాప చెప్తుంది, ఆ రోజు స్కూల్ ఉంది, మేమందరం వెళ్ళాం కూడా, ఇతను మాత్రం స్కూల్ కు రాలేదు. 3 రోజుల నుంచి ఆ తర్వాత నుంచి స్కూల్కి వెళ్తూనే ఉన్నాడు మళ్ళీ నార్మల్ గా. అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ రోజు కూడా స్కూల్కి వెళ్ళాడంట. స్కూల్ నుంచే పోలీసులు తీసుకొచ్చారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పోలీసులు బహుశా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసారేమో, అతను అదే పదిగా చూస్తున్నాయి. మరి లేదు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పట్టుకుని వెళ్ళారా? మొత్తానికైతే ఈ రోజు పోలీసులు స్కూల్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చాడని తెలిసింది. కాకపోతే మైనర్ కాబట్టి మనం పేరు చెప్పలేము, మనిషి ఫోటో కూడా చూపించలేము. చాలా లీన్ గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు అని చెప్పేసి 18 కోట్లు బాడీ మీద, 7 కోట్లు ముందు గొంతు మీద, ఫస్ట్ గొంతు నిలిమి చంపేసి ఆ తర్వాత కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ ఎలా ఇష్టానుసారం పొడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి బ్రతకూడదు, బ్రతికితే తన గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతో చేసినటువంటి ఘాతుకం ఇది. రెగ్యులర్ గా మరి క్రైమ్ స్టోరీస్ చూస్తాడు, సినిమాలు చూస్తాడు. పక్కన ఇంకో పిల్లోడు ఉన్నాడు, తన క్లాస్మేట్ ఫ్రెండ్ కూడా అంట. వాడు మాట్లాడటానికి భయపడుతున్నాడు. కానీ మొన్న మధ్యన 3 రోజుల క్రితం బర్త్డే ఫంక్షన్ కూడా అయిందని చెప్పి బర్త్డే చూస్తుంటాడు. అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఆ పిల్లోడు. మరి ఏం జరిగింది, ఎందుకు అలాంటి లేషన్ అంటే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు తీసుకున్నాడా చంపేయాలని చెప్పేసి, లేకపోతే ముందే ప్లాన్డ్ గా అమ్మాయిని చూసి డబ్బులు దొంగతనం చేసి ప్లాన్డ్ గానే అయితే వచ్చాడు. ఎందుకంటే ప్లాన్డ్ గా లేకపోతే మీకు ఇలాంటి లెటర్ అనేది ముందుగా రాసుకొని రావడం అనేది ఇది దారుణమైన విషయం. అసలు అంత ప్రిపేర్డ్ గా లెటర్ రాసుకొని వచ్చి దొంగతనం చేసి వచ్చాడంటే ఇక ఏమనాలి, ఎలా చెప్పాలి? అసలు మొత్తం పేరెంట్స్ అందరూ కూడా, అంటే అతని పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఆ అమ్మాయి పేరెంట్స్ కావచ్చు, ఇలాంటి అంటే స్థానికులు ఎవరు ప్రోత్సహిస్తారని మనం అయితే అనుకోలేం. కానీ పాప పేరెంట్స్ ఏంటంటే అతున్నారు, వాళ్ళ మదర్ బాబున్నాడు, వాళ్ళకి అంటే బాబున్నాడు, ఇంకో 8 years బాబు. ఆ బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. కానీ వాడు వెళ్ళకపోతే వాడిని కూడా ఏమన్నా చేసేవాడేమో అని ఆవిడ 2-3 రోజుల నుంచి ఏడుస్తా ఉండింది. సో స్థానికులందరూ కూడా అసలు ఇలాంటి సంఘటన మా కాలనీలో ఫస్ట్ టైం చూస్తున్నాము, ఇలా ఎప్పుడు జరగలేదు. తర్వాత ఆ పిల్లోడు కూడా ఎప్పుడు నార్మల్ గానే పోతూ ఉంటాడు, స్కూల్కి వస్తూ ఉంటాడు, పెద్దగా ఎవరు పట్టించుకోము. మరి వాడు ఇలా చేయటం ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత జువైనల్ చట్ట ప్రకారం ఆ అబ్బాయికి పెద్దగా శిక్షలు పడవు కాబట్టి మాకు అప్పచెప్పేసేయండి, మేము చూసుకుంటాం, న్యాయం ధర్మం అన్ని మేమే చేస్తాము,
ఆ పాప మైనరే, వీడు మైనరే కదా, మేము వేయాల్సిన శిక్ష మేము వేస్తాము, ఇంకొకళ్ళు అలాంటి పని చేయకుండా ఉంటారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు, స్థానికులు, ఇళ్లలో వాళ్ళందరూ వచ్చి ఈ రోజు బాధపడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనస ఇక్కడ. అంటే అబ్బాయి క్యారెక్టర్ గురించి ఏమంటున్నారు? ఇప్పుడు స్థానికులు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఉండేది, ఇంత క్రూరంగా చంపాడు అంటే అతని మనస్తత్వం కూడా అలాంటిదా? చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, తోటి పిల్లలతో కావచ్చు, ఫైటింగ్ చేసిన పరిస్థితులు, లేదంటే దురుసుగా ఉండేటువంటి పరిస్థితులు ఏమైనా గమనించారా ఎప్పుడైనా? అలా ఏమి ఇస్తాడు ఉంటాడని చెప్పడం, చాలా సార్లు అమ్మాయి వాళ్ళ తమ్ముడితో కూడా ఆడుతుంటాడు, క్రికెట్ ఆడుతుంటారని చెప్తున్నారు. కానీ అంతకు మించి పెద్దగా అతని నుంచి రూడ్ బిహేవియర్ చూసినట్టుగా అయితే ఎవరు చెప్పట్లేదు. మరి అసలు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 80,000 ఎందుకు దొంగతనం చేశాడు? 10th క్లాస్ చదివే పిల్లోడికి 80,000 అవసరం ఏముంది? అసలు ఆ డబ్బులతో ఏం చేయాలనుకున్నాడు అనేది కూడా కీలకమైనటువంటి అంశము. వాళ్ళ మదర్ వచ్చేసి ఇందాకే చెప్పినట్టు ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీ, ఫాదర్ అయితే ఏ పని చేయడం చెప్తున్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఏం చేద్దాం అంటున్నాడు. తర్వాత ఈ 4-5 రోజుల నుంచి కూడా కామ్ గా ఇంట్లో ఉన్నాడు. మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడు? అతని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి బట్టలు కూడా లోపల దొరికాయని చెప్పి, మరి కత్తి కూడా దొరికింది. అవన్నీ ఎంతవరకు నిజం అనేది పూర్తిగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని వాళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప, వాళ్ళు చెబితే తప్ప అప్పటి వరకు అన్ని మనం మాట్లాడుకోవటమే ఉంటుంది. ఎందుకంటే ఇయర్స్ ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్ గా చెప్పలేదు, చూడలేదు. అవి చేయాలంటే పోలీసులే చెప్పాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నిరుపమ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి అది పరిస్థితి. అక్కడ చాలా మంది కూడా ఇప్పటికే రావడం జరిగింది. అయితే ఆ అబ్బాయి ఎవరైతే 10వ తరగతి చదువుతున్న అబ్బాయి అంత క్రూరమైన మనస్తత్వం కాదు, రెగ్యులర్గా అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. వాళ్ళ ఇంట్లో అంటే సహస్ర వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మిగతా పిల్లలతో కూడా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు అని చెప్తున్నారు. అయితే కొన్ని హత్య జరగక ముందు ఒక 2-3 రోజుల ముందు ఒక వెబ్ సిరీస్ లాంటివి చూడడం జరిగింది, కొంచెం క్రైమ్కి సంబంధించినవి చూడడం జరిగింది అని ఇప్పుడు హంతకుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయితో చదువుకునేటువంటి అబ్బాయి కూడా చెప్పడం జరుగుతోంది. సో మొత్తానికి ఈ 80,000 కోసం హత్య చేశాడా, అసలు ఎందుకు హత్య చేశాడు, ఈ 80,000 తీసుకొని ఏం చేశాడు, ఇలాంటి విషయాలని కూడా పోలీసులు విచారణ చేసి బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.